అండి. వెల్కమ్ టు హానెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ ఈజ్ నిఖిల్ మలయక్కల్ విత్ హైయెస్ట్ ప్రైజ్ మనీ టిల్ టుడే. మన బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే హైయెస్ట్ ప్రైజ్ మనీ నిఖిల్ గెలుచుకున్నాడు 55 lakhs. ఇప్పటివరకు గెలిచిన హైయెస్ట్ ప్రైజ్ మనీ వచ్చి 50 lakhs. బట్ నిఖిల్ది 55 lakhs అలాంగ్ విత్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ అనమాట. సో రన్నర్ అప్ వచ్చేసి గౌతమ్ కృష్ణ. సో నిఖిల్ గెలుపు అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇప్పటిదాకా గెలిచిన సీజన్స్ అందరి గెలుపుల్లో కూడా టఫెస్ట్ గెలుపు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన మీద హౌస్లో ఉన్న వాళ్ళు వెయ్యరాని నిందలు వేశారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు వేశారు, అలాగే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి వచ్చి నిందలేశారు, ట్రాప్ అన్నారు, అమ్మాయిలను వాడుకున్నావు అన్నారు, మా గేమ్ తొక్కేసావన్నారు. బట్ స్టిల్ ఎంతమంది ఎన్ని మాటలు ఆడి అన్నా కూడా తను ఒక్క మాట కూడా నోరు జారలేదు. ఎక్కడ చివరి వరకు తను క్యారెక్టర్ అలాగే ఉంచుకున్నాడు. ఎక్కడ నోరు జారడం కానీ ఇవేవి చేయలేదు. తను మాట్లాడిన వాళ్ళందరికీ తన గెలుపుతోనే సమాధానం ఇచ్చాడు. తన బిహేవియర్తోనే సమాధానం ఇచ్చాడు. తన గేమ్ తను ఆడాడు. ఒక టైంలో గివప్ ఇవ్వాలనుకున్నాడు. స్టిల్ తన ధైర్యాన్ని తెచ్చుకొని లేదు, నేను ప్రూవ్ చేస్తాను, ఎక్కడైతే నన్ను అందరు నిందించారో అక్కడే నేను గెలిచి చూపిస్తాను, నేను వాళ్ళందరూ రాంగ్ అని ప్రూవ్ చేస్తానని ప్రూవ్ చేసినట్టు అనిపించింది నాకు ఈ గెలుపు. ఇదేమి చాలా కష్టమైన గెలుపు. ప్రతిరోజు మెడికల్ రూమ్కి వెళ్తూ ఉన్నాడు. ఇవాళ కూడా టాప్ 5లో కంటెస్టెంట్స్ చెప్పిన మాట అదే, నిఖిల్ ఫేవరెట్ ప్లేస్ ఏదంటే మెడికల్ రూమ్. ఎందుకంటే మెడికల్ రూమ్కి అన్నిసార్లు వెళ్ళాడంట. అన్ని దెబ్బలున్నా అంత కష్టపడి ఎక్కడ సింపతి సీక్ చేయకుండా తను ఆడిన విధానం నిజంగా ఫినామినల్ అని చెప్పచ్చు. తను ఈ గెలుపుకి నిజంగా అర్హుడు. ఇంకా ఈ తెలుగు కన్నడ అనేది రాకపోయింటే ఇంకా ఎక్కువ బాగా గెలిచుండేవాడేమో. బట్ స్టిల్ తను గెలిచాడు. ఎక్కువ మంది ప్రజల ప్రేక్షకుల ఆదరణ తనకే దక్కింది. అందుకే తను విన్నర్ అయ్యాడు. అలాగని గౌతమ్ ఏం తక్కువ కాదు. గౌతమ్ కూడా నిజంగా ఒక ఎలిమినేట్ అయిపోయిన క్యాండిడేట్. ఈరోజు టాప్ 2లో అంటే ఒక టైంలో గేమ్ ఎలా ఉందంటే నిఖిల్ని ఓడించాలంటే నిఖిలే రావాలి అన్నారు. కాదు, ఒక టైంకి వచ్చేసరికి ఇప్పటికి వచ్చేసరికి గేమ్ని ఎలా తీసుకొచ్చాడంటే గౌతమ్ విన్నర్ అవ్వచ్చు అనే స్టేజ్కి తీసుకొచ్చాడు. అంటే అంత టఫ్ ఇచ్చాడు. అంటే ఒక ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ త్వరగా తన స్ట్రాటజీస్ అన్నీ మార్చుకొని తన గేమ్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాడంటే గౌతమ్ కృష్ణ జర్నీ కూడా నార్మల్ జర్నీ కాదు, ఎక్స్ట్రాడినరీ జర్నీ. అంటే ఇంకా తను ఫ్యూచర్లో రాబోయే వైల్డ్ కార్డ్స్కి ఒక హోప్ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్స్ టాప్ 5లో ఉండడం కాదు, విన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తను విన్ అవ్వకపోయినా విన్ అవ్వడానికి స్కోప్ ఉంది, మనం కష్టపడి ఆడితే ఇంకా మనకి ఎడ్జ్ ఉంది, మనకి అడ్వాంటేజ్ ఉందని ప్రూవ్ చేశాడు గౌతమ్ కృష్ణ. సో ఇద్దరిలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇవాళ ఇద్దరికి డబ్బు ఆఫర్ చేశారు, ఇద్దరు తీసుకోలేదు. నబీల్కి కూడా డబ్బు సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ చేస్తే నేను తీసుకోను అన్నాడు. అలాగే నిఖిల్కి గౌతమ్కి సూట్ కేస్ ఆఫర్ చేస్తే గోల్డెన్ సూట్ కేస్ వాళ్ళు ఎంత ఉంది ఏంటి అని అడగకుండా రిజెక్ట్ చేశారు. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే సో అది మేము ప్రేక్షకుల ఓటు మీదే మేము గివప్ ఇవ్వం ఇక్కడ. ఎందుకంటే మేము గెలిచినా ఓడినా ఓకే, డబ్బు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయము, మాకు ఓడిపోయినా మేము తీసుకుంటాము, అంతేగాని డబ్బులు అయితే మాకు అవసరం లేదని చెప్పారు. ఇద్దరు నాకు ఆ విషయంలో చాలా అంటే చాలా నచ్చారు. ఎందుకంటే సో మనకు చూడ్డానికి అది ఈజీగా అనిపిస్తుంది డబ్బును రిజెక్ట్ చేయడం. నిజంగా అంత ఈజీనా అండి డబ్బును రిజెక్ట్ చేయడం? అంత ఈజీ కాదు. బట్ వాళ్ళిద్దరు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళే విన్ అవుతారు, ఇద్దరు అవ్వరు కదా. ఆ ఒక్కళ్ళు ఎవరు అవుతారు అన్నది వాళ్ళకి తెలియదు. బట్ స్టిల్ వాళ్ళు రిజెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సో ఇద్దరు ఆ విషయంలో ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. అలాగే ఓడిపోయిన తర్వాత గౌతమ్ ఏం స్పీచ్ ఇచ్చాడంటే, అమ్మ నాన్న మీరేం బాధపడద్దు, నేను బాధపడట్లేదు, లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి, సో మిమ్మల్ని ప్రౌడ్గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు అది బాగా నచ్చింది. అంటే ఓడిపోయేసి సాడ్గా ఫీల్ అయ్యేసి అలా కాకుండా ఇది ఒక గేమ్, ఏ గేమ్లో అయినా ఒక్కళ్ళే గెలుస్తారు, విన్ అయినా లూజ్ అయినా దాన్ని ఈక్వల్గా తీసుకున్నాడు. తన మెచ్యూరిటీ చూపించాడు, నాకు అది బాగా అనిపించింది. అలాగే నిఖిల్ కూడా గెలిచిన తర్వాత సో అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. అక్కడున్న కంటెస్టెంట్స్ అందరి దగ్గర నుంచి ఏదో ఒక పాయింట్ నేర్చుకుని అన్నాడు, ఈ గెలుపు అందరి వల్లే సాధ్యమైంది అన్నాడు. అలాగే ఆడియన్స్కి తను ఏమన్నాడంటే, నేను మీ ఇంటి బయట వాడినైనా కూడా నన్ను మీ ఇంటి వాళ్ళలాగా ట్రీట్ చేశారు అనేసి తను చెప్పాడనమాట. నేను ఇంకా మిమ్మల్ని ఇలాగే, నా జర్నీ ఇలాగే సాగుతుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పాడు. సో అంటే నిఖిల్‌లో గెలిచిన గర్వం అయితే నాకు కనిపించలే. గెలిచిన తర్వాత తను ఏడుస్తాడేమో అనుకున్నాను. ఎందుకంటే నిఖిల్ ఎమోషనల్ పర్సన్, మనకు తెలిసిందే కదా. బట్ తను ఏం చెప్పాడంటే ఈరోజు షోలో, ఈ హౌస్లో నేను ఏం నేర్చుకున్నానంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాను అన్నాడు. నిజంగా తను ఈరోజైతే ఏడవల వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు. ఆబ్వియస్గా ఇది ఒక విన్నింగ్ మూమెంట్ అనేది బిగ్ బాస్ సీజన్ 8 జర్నీలో హైయెస్ట్ మూమెంట్ అనమాట. అంటే ఆనందంతో అయినా ఏడుపు వస్తుంది, బట్ స్టిల్ తను ఏడవలేదు. తను కంట్రోల్ చేసుకున్న విధానం నాకు బాగా అనిపించింది అనమాట. చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ గారు వచ్చారనమాట. రామ్ చరణ్ గారు ముందు ఈ విన్నర్ని అనౌన్స్ చేశారు. సో
రామ్ చరణ్ గారు 'ఓజీ' మూవీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారనమాట. నేను నిఖిల్ ఫ్యాన్స్‌కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మనకి ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ ఓడిపోయిన బాధలో ఉంటారు. వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెట్టినా, ఏమన్నా కొంచెం రెచ్చగొట్టేలాగా మాట్లాడినా మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. ఎందుకంటే విజయం అనేది ఎప్పుడు మనకి వినయాన్ని ఇవ్వాలి గానీ, గర్వాన్ని ఇవ్వకూడదు. సో, మనం ఎంత ఎత్తుకెదిగినా ఇప్పుడు నిఖిల్ అయితే ఇంత గెలిచిన టాస్కుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క మాట కూడా తను ఏ రోజు ఇంత గర్వం చూపించలే. నేను ఇలా ఆడగలను టాస్క్, నేను కింగ్ టాస్క్‌లో అన్న గర్వం ఏ రోజు చూపించలే. గెలిచాడా అయిపోయింది అంతే. ఇంకేమి చేయడు. అలాగే ఏదైనా గొడవైనా గానీ అక్కడితో వదిలేస్తాడు. అందరితో మంచిగా ఉంటాడు. అదనమాట. అది మీరు అభిమానించే హీరో దగ్గర మీరేం చూసారో మన దగ్గర మీ బిహేవియర్ కూడా అలాగే ఉంటే బావుంటుందని నా ఒపీనియన్. సో, అదనమాట. నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అట్ ది సేమ్ టైమ్ కొంచెం బాధగా ఉంది. రన్నర్‌కి కూడా ఎంతో కొంత అమౌంట్ మనీ వచ్చుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్ అమౌంట్‌లో కష్టపడ్డారు. అట్‌లీస్ట్ ఒక 20,00,000 అలా మొత్తం ఒకళ్ళకే కాకుండా ఒక 15,00,000 అట్లన్నా వచ్చుంటే బాగుండేది. అసలు ఇప్పుడు రన్నర్ కంప్లీట్‌గా ఎంప్టీ హ్యాండ్‌తో వెళ్ళడం అన్నది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ ఒకటైతే గౌతమ్ నిజంగా గర్వపడొచ్చు. తనకి బయట లెక్కలేనంత ఫాలోయింగ్ వచ్చింది. అది యూత్ దగ్గర నుంచి వచ్చింది. అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు నిఖిల్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చింది. బట్ యూత్ దగ్గర నుంచి రావడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూవీస్ కానీ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచే కదా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా హడా ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి అంతగా ఉండకపోవచ్చు. బట్ ఏదేమైనా మెజారిటీ ఆడియన్స్ ఆదరణ నిఖిల్‌కి వచ్చింది. అట్లాగే గౌతమ్‌కి కూడా చాలా మంచి ఫాలోయింగ్ వచ్చింది. తను గెలవకపోయినా అది తనకి గెలుపు కంటే ఎక్కువ సమానమని నా ఫీలింగ్. సో, అదనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.